అందరికీ శరణార్థే నమస్తే. నేను మీ పాలమూరు పోరడు జేసీఎల్ న్యూస్ టీవీ జైపాల్. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది సుధా మిక్చర్ పొట్లం. ఏంది పొద్దు పొద్దుగల మిక్చర్ పొట్లం చూస్తున్నాను, పరిశాన్ కాకుండా. ఆ కంపెనీ ఏడ తెలుసా? రాయచోటి కడపలో ఉంటుంది. డబ్బులేమో కడపకు, కంపు మాత్రం పాలమూరుకు. గిట్లయితే ఎట్లా? స్వచ్ఛ భారత్కి తూట్లు పట్టించుకొని అధికారులు ఇదంతా ఏడనుకుంటారా? పాలమూరు నుంచి జడ్చర్ల పోతుంటే కొత్త తాండా టర్నింగ్లా గీ పొల్యూషన్ కాబట్టి ఇప్పుడు నేను చేతులు పెట్టి తీసి చూపిస్తున్నా. సుధార్ మిక్చర్ కంపెనీ మిక్చర్ ప్యాకింగ్ అన్నట్లు ఈ ఫ్యాక్టరీలో మిక్చర్ రెడీమేడ్గా తయారు చేసి ప్యాకెట్లలో పోసేసి అమ్మకానికి పెడతారు కదా. ఇక కుప్పలు కుప్పలు తీసుకొచ్చి ఇక్కడ పోసిర్రు. అయితే ఏంది కథా కమిషు వారం 10 రోజులు గిట్ల మోపైంది. దాన్ని చూద్దాం అని తీస్తే ఏముంది? సుధా మిక్చర్ది ఎరైటీలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్టు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. మరి గాడ ప్యాకింగ్ కంపెనీ ఉంటే గీడెట్లా అయింది? లేదంటే పాలమూరులో దొంగతనానికి ఎవరైనా గీడ లోపల బ్రాంచ్కి ఇట్లంగా పెట్టి ఏమైనా చేస్తున్నారా అని అనుమానం వస్తుంది. మరి దాని మీద అయితే కంప్లీట్గా ప్రభుత్వ అధికారులే శనాఖత్ చేసేసి కథ ఏంది కమిషన్ ఏంది తెలుసుకోవాలి. కానీ గిదేందుల్లా చెత్తని ఏనన్నా పెట్టాలి కానీ తీసుకొచ్చి రోడ్డు మీద పోసిపోతే ఎట్లా? ప్రభుత్వము స్వచ్ఛ భారత్ గ్రీనరీ అని చెప్పేసి చెట్లు పెంచితే చెట్లల్లో మీరు పాలిథీన్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు ప్యాక్ కవర్లు వేసిపోతే ఎట్లా? ఇన్నో అట్లా మన్ను కూడా మీకు జట్ట ఉట్ట డబ్బులు మీకు కావాలనా? పొల్యూషన్ మా పాలమూరు కావాలనా? గిట్ల కూడా పగబట్టినారా మమ్మల్ని? మీ నోట్ల అంబడి వాడ మీకు పొద్దు ఓడవా మీకు మూక మిమ్మల్ని గడ్డన పెట్టి దేవులారా ఏం మనుషులు రా మీరు? ఎట్లా బతకాలరా పాలమూరు వాళ్ళము మేము? కడప మిచ్చరు పాలమూరుకి చెత్త గిదేం పంచాయతీ స్వామి? డబ్బులేమో కడపకా, కంపు మాత్రం పాలమూరుకా? గిట్లయితే ఎట్లా? ఇక కడప సుధా మిక్చర్ భాగవతం జడ్చర్ల రోడ్డు మీద గీందికి కుప్పలు, స్వచ్ఛ భారత్కు తూట్లు, పాలమూరు గడ్డపై కడప కంపెనీ కాలుష్యం, కొత్త తాండా టర్నింగ్ కాడ సీక్రెట్ ప్లాస్టిక్ కవర్ల కుప్పలు. దీని వెనకాల ఎవడున్నాడు? లేదా సీక్రెట్ ప్యాకింగ్ ఏమన్నా ఉల్టా పాల్టా తీన్ మార్ చోర్ బార్ దేక్ బార్ తీన్ బార్ ఏమైనా ఉందా? ఏమో కాయ కచోరి పిత్రి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నడుస్తుందా అనుకోవాలి. కానీ చూస్తున్నారు కదా చెత్తని చెత్తలాగా వేయాలి కానీ తీసుకొచ్చి చెట్లలో పోసేట్లా? నేను అట్లా మన్ను కూడా సారోళ్ళు కొద్దిగా మేల్కోండి. నేను చెప్పే వార్త విధానం మీకు కోపం వస్తుంది. వచ్చి ఈడేంద్ర అయ్యా పనికి మాలిన పాలిథిన్ కవర్ల గురించి వార్త రాస్తున్నాడు అని చెప్పేసేసి ఇప్పుడు భూమండలాన్ని మొత్తాన్ని రాక్షసి పట్టి పీడిస్తున్న పెద్ద రాక్షసి అబ్బాది. గిట్లా 10 కంపెనీలు ఇంకా పోలేపల్లి సెజ్జికి వెళ్తే ఓ రామో ఓ అమ్మో ఓ నాయనో ఇంకా చెప్ప కూడా రాదు ఇట్లాంటి పాలిథింది. ఇంకా రెగ్యులర్గా కాలుష్యం మీద రోడ్ల మీద సమస్య మీద జేసీఎల్ న్యూస్ అయితే వార్త రాస్తుంది. ఇంకా ఈ దానిని ఎవరిది తప్పు ఎవరు కరెక్టు ఎవరు యాక్షన్ తీసుకోవాలి ఎవరు రియాక్షన్ తీసుకోవాలి చూద్దాం. కానీ ఇప్పుడైతే ఇది నేను చూపిస్తున్నా తప్ప కరెక్టా నేను వేసింది మంచా చెడ్డా భగవంతుని కనుక. కానీ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంకా పాలమూరు వాళ్ళు మరి గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీలు ఎవరైనా సుధా కంపెనీ గురించి ఎంక్వైరీ చేసి ఏమైనా యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దాము. మేమైతే మీకు చూపిస్తుండా.